రాకింగ్ స్టార్ యష్ ఫ్యాన్స్ ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న టాక్సిక్ మూవీ నుంచి మోస్ట్ అవైటెడ్ సాంగ్ వచ్చేసింది. ఈ ఒక్క పాటతోనే సినిమాపై అంచనాలు మరింత పెరిగిపోయాయి. ముఖ్యంగా యష్, కియారా అద్వానీ కెమిస్ట్రీ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. కేజీఎఫ్ సినిమాతో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కన్నడ స్టార్ హీరో యష్ దాదాపు 4 ఏళ్ల తర్వాత టాక్సిక్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. దర్శకురాలు గీతూ మోహన్ దాస్ తెరకెక్కిస్తున్న ఈ పాన్ ఇండియా యాక్షన్ డ్రామాపై ఇప్పటికే భారీ అంచనాలున్నాయి. తాజాగా చిత్ర బృందం ఈ సినిమా నుంచి తబాహి అనే ఫస్ట్ సింగిల్ ని విడుదల చేసింది. పాట విడుదలైన కొద్ది గంటల్లోనే సోషల్ మీడియాలో ట్రెండింగ్ లోకి వెళ్ళింది. అభిమానులు ఈ సాంగ్ ను భారీగా షేర్ చేస్తూ తమ స్పందనను తెలియజేస్తున్నారు. ఈ పాటలో యష్ పూర్తిగా కొత్త లుక్ లో కనిపించడం అభిమానులను ఆకట్టుకుంటోంది. ఇప్పటి వరకు ఎక్కువగా యాక్షన్ హీరోగా కనిపించిన యష్ ఈసారి రొమాంటిక్ షేడ్స్ లో కనిపిస్తూ మరో కోణాన్ని చూపించారు. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కియారా అద్వానీ తన స్టైలిష్ లుక్, స్క్రీన్ ప్రెసెన్స్ తో ప్రతి ఫ్రేమ్ కు ప్రత్యేక ఆకర్షణ తీసుకొచ్చారు. యష్, కియారా మధ్య చూపించిన కెమిస్ట్రీ ప్రస్తుతం సోషల్ మీడియాలో హైలైట్ గా మారింది. పాటలోని విజువల్స్, సినిమాటోగ్రఫీ, గ్రాండ్ ప్రొడక్షన్ డిజైన్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. లొకేషన్స్, కలర్ టోన్, ఫ్రేమింగ్ అన్ని కలిసి సినిమాపై ఆసక్తిని మరింత పెంచుతున్నాయి. ఇటీవల ఈ సినిమాకు సంబంధించిన కొన్ని ప్రచార విజువల్స్ పై సోషల్ మీడియాలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. అయితే తాజా పాట విడుదల తర్వాత సినిమా మరో కోణాన్ని చూపించిందని పలువురు అభిమానులు అభిప్రాయపడుతున్నారు. ఈ చిత్రంలో నయనతార, హుమా ఖురేషి, తారా సుతారియా, రుక్మిణి వసంత్, అక్షయ్ ఒబేరాయ్, సుదేవ్ నాయర్ వంటి ప్రముఖ నటీనటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. సంగీతానికి రవి బస్రూర్తో పాటు ఇతర సంగీత దర్శకులు కలిసి పనిచేయగా తెలుగు వర్షన్ కు ప్రముఖ గేయ రచయిత రామయ్య జోగయ్య శాస్త్రి సాహిత్యం అందించారు. సినిమా నిర్మాణ విలువలు కూడా హాలీవుడ్ స్థాయిలో ఉన్నాయని అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. భారీ బడ్జెట్ తో రూపొందుతున్న ఈ చిత్రాన్ని కేవీఎన్ ప్రొడక్షన్స్ తో కలిసి హీరో యష్ స్వయంగా నిర్మిస్తున్నారు. ఎన్నో వాయిదాల తర్వాత ఈ మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియా మూవీ ప్రపంచవ్యాప్తంగా ఆగస్టు 26న పలు భాషల్లో గ్రాండ్ గా రిలీజ్ కానుంది.